మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ చూసేద్దాము యూజింగ్ InShot. నో నీడ్ ఆఫ్ యూజింగ్ CapCut. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Talk to me, numbers never lie, add it up, that's me. ఫస్ట్ InShot ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన వీడియో గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వీడియోని 2-3 టైమ్స్ ప్లే చేసి మనకి ట్రాన్సిషన్ ఏ లెవెల్లో ఎక్కడ కావాలి అన్నది చెక్ చేసుకోవాలి. తర్వాత ChatGPT ఓపెన్ చేసి అందులో మనకు కావాల్సిన ఫోటో, ట్రాన్సిషన్ కోసం తీసిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేశాక ఈ ప్రాంప్ట్ అంతా ChatGPTలో టైప్ చేయాలి. ఇక్కడ మనకి ఫ్రేమ్కి తగ్గట్టు సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది రీల్ ఫ్రేమా లేదంటే యూట్యూబ్ లాంగ్ వీడియో ఫ్రేమా చూసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ నేను రీల్ వ్యూని సెలెక్ట్ చేసుకున్నాను. ChatGPT జనరేట్ చేస్తుంది ఇమేజ్. మనం వెయిట్ చేయాలి. కొంచెం టైం తీసుకున్నాక మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ యూజ్ చేసుకొని గ్యాలరీలోకి ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి. మళ్ళీ InShot యాప్లో మనకి ChatGPT జనరేట్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోని ఒకసారి చెక్ చేసుకొని మనకి ట్రాన్సిషన్ ఎక్కడ కావాలో ఆ పార్ట్ వరకు డిలీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి బేసిక్లో థ్రిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫ్రేమ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇప్పుడు గ్లిచ్ నుంచి గ్లిచ్ అనే ఎఫెక్ట్స్ని తీసుకోవాలి. అది కూడా మన ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఒకసారి మళ్ళీ ప్లే చేసుకొని చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు టెక్స్ట్ పార్ట్కి వచ్చేసి మనం ఫస్ట్ టెక్స్ట్ పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. అక్కడ టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ కోసం. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్లో యూజ్ చేస్తే బెటర్. బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ ఉంది కాబట్టి మనకి ఎల్లో చాలా హైలైట్ అవుతుంది వీడియోస్లో. అందుకని నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సిన టెక్స్ట్ ఫ్రేమ్లో ఎక్కడ బాగా సూట్ అవుతుంది అని చెప్పి యాడ్ చేసుకోవాలి. ఈ కంటెంట్ ఈ ఫస్ట్ టెక్స్ట్ మనకి త్రూ అవుట్ వీడియో రావాలి కాబట్టి త్రూ అవుట్ వీడియోకి డ్రాగ్ చేసి పెట్టుకున్నాను. ఈ సెకండ్ యాడ్ చేసే టెక్స్ట్ మాత్రం హాఫ్ నుంచి స్టార్ట్ చేశాను నేను. హాఫ్ నుంచి మళ్ళీ ఎండ్ వరకు యాడ్ అయిపోవాలి అని చెప్పి ఎండ్ వరకు యాడ్ చేశాను. థర్డ్ టెక్స్ట్ ఇంకొంచెం వెనక్కి యాడ్ చేశాను. సెకండ్ టెక్స్ట్ తర్వాత థర్డ్ టెక్స్ట్ ప్లే అవ్వాలి కాబట్టి అది కొంచెం డిస్టెన్స్లో ప్లేస్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోర్త్ టెక్స్ట్ కూడా అంతే. మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఏ టెక్స్ట్ తర్వాత ఏ టెక్స్ట్ ప్లేస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా అడ్జస్ట్ చేసుకొని టెక్స్చర్స్ని మనకు కావాల్సిన ప్లేసెస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని టెక్స్ట్లు మాత్రం త్రూ అవుట్ వీడియో రావాలి. సో స్టెప్ బై స్టెప్ లాగా అలా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవాలి. ఒకసారి టెక్స్ట్ అన్నీ సరిగ్గా ప్లే అవుతున్నాయా లేదో ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మళ్ళీ ఒకసారి మంచిగా ప్లే అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కంటెంట్ మనకి చూపించినప్పుడు కూడా ఒక ఎఫెక్ట్ ఉంటే బాగుండు అనిపించింది. నేను ఏవైతే ముందు చెప్పానో బేసిక్ అండ్ గ్లిచ్ ఎఫెక్ట్స్ అవి మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను నేను. మన టెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనం మాత్రమే మనం బేసిక్ అండ్ గ్లిచ్ అనే 2 ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నాము. సో దట్ మనకి అది వీడియో బాగా ప్లే అవుతుందన్నమాట. అలానే సెకండ్ టెక్స్ట్ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందని ఫ్రేమ్స్ మెల్లిగా అడ్జస్ట్ చేస్తూ చూసుకొని
మళ్ళీ బేసిక్ అండ్ గ్లిచ్ ఎఫెక్ట్స్ని నేను యాడ్ చేసుకున్నాను. వీడియోలో చూపించినట్టు మీ టెక్స్ట్ ఎక్కడైతే వస్తుందో వాటికి గ్లిచ్ అండ్ బేసిక్ అనే ఎఫెక్ట్స్ని యూస్ చేయండి. అవి బాగా కనిపిస్తాయి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇవి 2 బాగా నచ్చాయి నాకు. స్క్రీన్ పైన చూపించినట్టు 4th టెక్స్ట్కి కూడా నేను సేమ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశాను. అన్ని ఎఫెక్ట్స్ ఫ్రేమ్కి సెట్ అయిపోయాక ఎఫెక్ట్స్ అన్నీ బాగా యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ టెక్స్ట్ అన్నీ వచ్చాక నాకు వీడియో మళ్ళీ యావరేజ్ అనిపించి ఎండింగ్లో కూడా మళ్ళీ ఒకసారి గ్లిచ్ అండ్ బేసిక్ థ్రిల్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి మళ్ళీ యాడ్ చేశాను. చిన్న బిట్స్ లాగా యాడ్ చేశాను, ఓన్లీ ఫర్ 1 or 2 సెకండ్స్కి. చాలా బాగా అనిపించింది తర్వాత వీడియో చూస్తున్నప్పుడు. ఒకసారి యాడ్ చేశాక మళ్ళీ చెక్ చేసుకున్నాను ఎఫెక్ట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చెప్పి. ఇప్పుడు బాగా కనిపించింది లాస్ట్లో ఆ ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేశాక. నేను ఇక్కడ ఆల్రెడీ బీజిఎం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మ్యూజిక్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసి ఏదైతే బీజిఎం వచ్చిందో దానిపైన యాడ్ అని క్లిక్ చేసేసి మనకి కావాల్సిన ప్రాపర్ మల్టిపుల్ టైమ్స్ బీజిఎంని వింటూ మనకి ఎక్కడైతే కావాలి ఎగ్జాక్ట్గా మ్యూజిక్ అండ్ బీట్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో దాన్ని అలా ఎడిట్ చేసుకోవాలి. పక్కనే ఉన్న టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి బీజిఎం యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనం వాటర్ మార్క్ తీసేయడానికి ఫ్రీ టు రిమూవ్ అని ఒక ఆప్షన్ ఇస్తారు. అది క్లిక్ చేస్తే మనకి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ ప్లే చేసుకొని వీడియో అంతా కరెక్ట్గా ఉందా లేదా, మ్యూజిక్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటే మన వీడియో రెడీ. దీన్ని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేసి మన పిక్సెల్స్ ఎంత క్లారిటీగా కావాలో సెలెక్ట్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో గ్యాలరీలోకి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది.